హలో ఫ్రెండ్స్. ఎన్నో ఏళ్లుగా చెక్కుకు వస్తున్న 'రామ్ చరణ్ గేమ్ చేంజర్' మూవీ అయితే థియేటర్ దగ్గర ఏ విధంగా ఆడుతుందో అందరికీ తెలిసిందే. సో, అంటే ఇన్ని ఏళ్లుగా చెక్కుతున్న ఈ మూవీని ఎందుకు ఇంత దారుణమైన స్థితికి వచ్చిందో ఎవరికీ అర్థం కావటం లేదనమాట. సో, ఇప్పుడు 'రామ్ చరణ్' గారు చూసుకున్నట్లయితే 'గేమ్ చేంజర్' మూవీ పైనైతే ఉండిపోయారు. అంటే ఇంకొక మూవీ కూడా అనౌన్స్‌మెంట్ అయితే చేయలేదు. అంటే 'గేమ్ చేంజర్' మీద ఎందుకు ఉండిపోయారు అంటే మరి 3 ఇయర్స్ టైమ్ తీసుకున్నారు. ఈ 3 ఇయర్స్ టైమ్ కూడా షూట్‌కే కంప్లీట్ అవ్వాలి. అదే షూట్‌లోనే మీరు ఉండాలి. వేరే సినిమాకైతే వెళ్ళకూడదు అనే విధంగా అయితే అగ్రీమెంట్ అయితే కుదుర్చుకున్నట్లయితే మనకు తెలుస్తుందనమాట. సో, అసలు ఎందుకు ఈ విధంగా జరిగింది? అసలు దీని ప ఈ 'గేమ్ చేంజర్' మూవీ బట్టి చూసుకున్నట్లయితే మన 'దిల్ రాజు' గారు కూడా శంకర్ డైరెక్టర్ కావడంతోనైతే ఈ మూవీ పైనైతే లాక్ అయిపోవడం అయితే జరిగిందనమాట. సో, ఇప్పుడు శంకర్ గారికి దాదాపు ఎన్నో కోట్ల లాస్ అయితే వచ్చినట్టయితే మనకు తెలుస్తుంది. మంచి టాక్ వచ్చినప్పటికీ కానీ వచ్చిన కలెక్షన్‌లకి, పెట్టిన పెట్టుబడికైతే సంబంధం లేకుండా పోయిందనమాట. ఓన్లీ సాంగ్స్‌కే 70,00,00,000 పెట్టారంటే ఒక్కసారి ఊహించుకోండి. సినిమా ఎక్కువ రేంజ్ ఏ విధంగా ఎళ్ళిపోయిందో. నిజంగా ఓవర్ అంటే అనుకున్న బడ్జెట్ కంటే ఓవర్‌గా ఎళ్ళిపోయిందనమాట. దగ్గర దగ్గర 700,00,00,000 ఎళ్ళిపోయిందంటే ఒక్కసారి ఊహించుకోండి. సరే ఇంక మాట్లాడుకుంటే అంటే ఇంత పెద్ద లాస్ వచ్చిన తర్వాత ఇప్పుడు సంక్రాంతికి వస్తున్న మూవీయే నన్ను కాపాడింది అనే విధంగా అయితే మన 'దిల్ రాజు' గారు ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పిన విషయం అందరికి తెలిసిందే. సో, మరి దీనిపైనైతే మన 'రామ్ చరణ్' గారు ఇంకా స్పందించలేదు గానీ ఒక న్యూస్ అయితే వస్తుంది. అంటే ఇంత లాస్ వచ్చిన తర్వాత 'రామ్ చరణ్' గారు అదే విధంగా మన 'దిల్ రాజు' గారి కాంబినేషన్‌లో అంటే ఒక ప్రొడ్యూస్ చేసిందంటే ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా మన 'దిల్ రాజు' గారి ప్రొడక్షన్‌లో అయితే ఒక మూవీ అయితే చేయబోతున్నారు 'రామ్ చరణ్' అని అయితే న్యూస్ వస్తుంది. మరి ఇది ఎంతవరకు నిజమో అయితే మనకు తెలీదు గానీ త్వరలోనే పట్టాలెక్కుతుందా అంటే, ఒకవేళ ఇప్పుడప్పుడే వచ్చే అవకాశాలయితే చాలా తక్కువగా ఉన్నాయి. ఎందుకు అంటే, 'బుచ్చిబాబు' గారి మూవీ 'ఆర్‌సీ 16' అయితే మరి ఈ 'గేమ్ చేంజర్' తర్వాత ఇప్పుడు ఆల్రెడీ కొన్ని రోజుల్లోనైతే స్టార్ట్ అయితే కాబోతుంది. ఆ తర్వాత చూసుకున్నట్లయితే మన 'సుకుమార్' గారితోని 'ఆర్‌టీ 17' అయితే స్టార్ట్ అవుతుందనమాట. ఆ తర్వాత చూసుకున్నట్లయితే మరి వస్తే వచ్చి రావచ్చు. అంటే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. వస్తే ఒకవేళ ఛాన్స్ మరి ఇంక వస్తున్న న్యూస్ అంటే రూమర్స్ వస్తున్నాయన్నమాట. ఈ విధంగా అంటే ఇంత పెద్ద లాసు మన 'రామ్ చరణ్' గారైతే మన ప్రొడ్యూసర్ గారికి మిగిల్చారు గనుక ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా నెక్స్ట్ ఏదైనా మూవీలో నటిస్తాడంటే ఖచ్చితంగా కూడా నటిస్తాడు అనే విధంగా అయితే వినిపిస్తున్న టాక్ అన్నమాట. మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటి? ఖచ్చితంగా మన 'రామ్ చరణ్' గారు ఆ విధంగా చేసేనే చేస్తారు. ఎందుకు అంటే ఒక దగ్గర ఈ విధమైన లాస్ వచ్చిందంటే ఖచ్చితంగా సరే ఉంచుకోరు. ఖచ్చితంగా సరే ఏదో ఒక విధంగా ఆ విధంగా తీర్చడానికి లోటు తీర్చడానికి అయితే ట్రై చేస్తారు. మరి ఈ విధంగా చూసుకున్నట్లయితే 'రామ్ చరణ్' గారు మన 'దిల్ రాజు' గారితో ప్రొడక్షన్‌లో ఒక వర్క్ చేసి మళ్ళీ ఇంకొక మూవీ చేసి ఆ విధమైన భర్తీ అంటే అతనికొచ్చిన లాస్‌నైతే పోడ్చడానికైతే ట్రై చేస్తున్నారు అనైతే మనకు తెలుస్తున్న న్యూస్ అనమాట. మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేసేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసుకోండి. అప్పుడే మనం పెట్టే ప్రతి వీడియో మీ వరకు చేరుకుంటుందనమాట. థాంక్ యూ.